ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను ఏంటి హేయమంటే ఎప్పుడైతే వెళ్ళనట అండి యెహోషువ వెళ్ళగొట్టాడో అన్ని దేవతలందరినీ హెచ్చరించాడు యెహోషువ. ఏమని? అయ్యా మీరు యెహోవాను సేవిస్తారా? సేవిస్తే మీలో ఉన్న అన్ని దేవతలను పారవేయండి. పారైపోతే మీ ఇష్టం. కాబట్టి నేను నా ఇంటి వారము యెహోవానే సేవిస్తాం. మరి ఈ సమయంలో మీరు అలాగంటారా? మీరు ఎవరిని సేవిస్తే కానీ నేను ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాము. ఒకవేళ యెహోవాను సేవించుదా మీకు అంటే కీడుందనేమో, కీడు అనుకుంటున్నారేమో, కానీ అయితే మేలు చేసే దేవుడు కాబట్టి వాళ్ళంట అయ్యా లేదయ్యా మేము మా అన్ని దేవతలు పారేస్తాం. మనది వ్యభిచారము, విగ్రహారాధన, అసూయ, దుష్టత్వము, వేషధారణ ఇవన్నీ తీసుకుంటామన్నట. అందుకనే ఎప్పుడైతే ఎల్లగొట్టాడో మోషే ఆ యొక్క విగ్రహములన్నీ తీసుకొచ్చాడు. మరలా ఇక్కడ యెరూషలేములోకి ఎదిగి వచ్చాడు. ఎవరండి? మనష్షే ఎదిగి వచ్చాడట. కాబట్టి అలాంటి మనిషి అట ఇదిగో చూస్తున్నాడు దేవుడు. ఎన్నిసార్లు వర్తమానం పడింది, సువార్త పంపించాడు. సువార్త చూడక 33:10 యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపింది. సువార్త ఇది నాన్న ఇక్కడ ఒక్కొక్కరికి సువర్తమానము. ఎందుకు రక్షణ సువార్తమానమాను వింటున్నావా? లేక పండగ చేస్తున్నాం. పండగ ఈ పండుగ అసహ్యమైన దేవునికి, కానీ అయితే నీ హృదయం మారితే ఆయనకు దేవునికి సంతోషమట. దుర్మార్గులది మల్లుకోవటమే దేవుని కృప, సంతోషం. కాబట్టి అనేక మందికి అట వర్తమానం పంపినను. ఎక్కడ? ఏ దేశం ఎదిగి? ఏ దేశం లేవు సువార్త? ఏ దేశమో? అంతే దక్షిణ దేశాన్ని 2 గోత్రాలు, యూదా వారికి, యెరూషలేము వారికి. కాబట్టి యూదా వారి పరిపాలన ఇది అనేది దేవుని ఎరిగి ఉన్నాయో అది ఎరిగినే చెడిపోతేనే యేసుని గాయము రేపితిని. ఎరిగినే చెడిపోతేనే యేసుని గాయము రేపితిని. మోసపోతినే దృష్టి తొలగితి దాసుడా నిన్ను చూడనేమో. మోసపోతినే దృష్టి తొలగితి దాసుడా నిన్ను చూడనేమో. కాబట్టి ఎరిగి చెప్పాట. వాళ్ళ తండ్రి గారు ఏం చేశారో ఆ బాటలు నడవలేడు. కానీ ఇప్పుడు దేవట వర్తమానం. ఎందుకు వర్తమానమో ఏమైనా అడగను అంటే ఇప్పుడు చూడండి ఒకసారి. అదే ఎఫెసీ పత్రిక 4:22 మళ్ళీ. కావున మునుపటి ప్రవర్తనలోనైతే మోసకరమైన ఏంటి మోసం అంట. మోసం, డిసీవ్డ్ అంటే అపోదట మోసగిస్తాయి ప్రతి వారిని. దురాశని పోవు మీ ప్రాచసం వదులుకొని మీ చిత్తవృత్తి యందు చిత్తవృత్తి ఏంటండి అంటే మీ ఉద్దేశంలో యందు స్థిరంగా ఉన్నట్ట. మీ అంటే చిత్తవృత్తి యందు నూతనం అంటే ఎట్లా? వాక్యము చేత నూతనపరచబడాలా. కాబట్టి ఇక్కడ నూతనపరచబడడానికి దేవుడైన యెహోవా పంపించాడట. దూతలను పంపించాడు. పంపిస్తే
దూతల మాట ఎల్లా మనషే వర్తమానం పంపినా సమ్మా ఎస్గేల్ దినవృత్తాంతములు ఏ క్రియలను అనుసరించి ఆ, కాబట్టి యెహోవా మనషేకును అతని జనులకు వర్తమానములు పంపినను ఆ. వారు చెవియొగ్గకపోయిరి. వారు చెవికనంది వినలేదట. ఈయన నీవు చేయబడుతున్న వాక్యాన్ని వారు చెవికపోయి కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క అష్షూరాజు యొక్క సైన్యాధిపతులని వారి మీదకి రప్పించారు. వారి మీద అంటే దేవుడేనట. ఎవరిని? ఎందుకంటే ముక్కు తాడేయాలంటే దేవుడే. ఎన్నిసార్లు చెప్పిన ఏం చేస్తాడు? శిలకు అప్పగించాల్సి ఉన్నది. శరకు అంటే పాపంలోకి వెళ్ళాల్సి ఉంది ప్రతివాడు. అసురు సైన్యాధిపతి పంపించాడట. మనషే తప్పించిపోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయి బబులోనుకు కదండి ఎక్కడైతే బబులోను సామ్రాజ్యంలో చేయవలసిన కార్యం చేశాడో ఎక్కడ? యెరూషలేములో, అంటే హృదయములో. కాబట్టి ఈ హృదయములో ఉన్నది చేసే కాబట్టి ఇదిగో నువ్వు ప్రాక్టికల్ నిన్ను అప్పగిస్తున్న వారికే. అప్పుడంట మనషే దేవుని దగ్గర బతిమాలుకుంటున్నాడు. అయ్యా నా ప్రాచీన వదులుకుంటున్నానయ్యా, నా చిత్తర్యందు నూతనపరచబడిన వాడిగా ఉంటాను, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి. ఎందుకంటే నాలో గర్వం ఉంది, నాలో అహంకారం ఉంది, నాలో చేరాని దుష్టకార్యం ఉందయ్యా. నా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి హితవత్సరం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు ఒక ఆయన. ఎవరైనా తెలీదు, నాటకం తెలీదు అండి. నాటకం మాత్రం బాగా వేస్తాడు, కానీ ఇది మాత్రం తెలియదు. ఎందుకు తెలీదు? అంతరంగం నోట్లా. అంటే కిరీటం పెట్టుకున్నాడప్పుడు తన దగ్గర సమృద్ధిగా ఉంది, ఇలాంటి కొదవలేదు అండి. అందుక పాపంకు వెళ్ళిపోయాడు. పాపానికి అంటే ఇక్కడున్న సమృద్ధి పోగొట్టుకున్నాడు, ఇక్కడున్న అంటే శాంతి అంటే ధన్యత పోగొట్టుకున్నాడు, నెమ్మది పోగొట్టుకున్నాడు. కానీ దూరం వెళ్ళిపోయాడు, కానీ అక్కడ బాగుంటుంది అనుకున్నట్ట. అంటే లోక విషయంలోకి వెళ్ళిపోయాడు, లోకంలో. ఇక్కడ ఏముంది? కానీ అందుకనే సపరేట్ కావాలి. కాబట్టి ఎప్పుడైతే వెళ్ళాడో ఏంటి ఏం పని చేశాడు ఆయన? ఈ యొక్క తప్పిన కుమారుడు యొక్క విధానం ఏంటి? ఏం చేశాడు వీళ్ళు అక్కడ? అంటే అర్థం ఏంటది? అనే అక్కడ వైండ్ వాకింగ్ అట. అంటే అర్థం వైండ్ మద్యం కాదు, వైన్ కాదు. అంటే ఏం తిరుగుళ్ళు అంటే గాలి తిరుగులు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. గాలి తిరుగులు అంటే గాలి చేస్తుంది, తన ఇష్టమైన చోటుకి వెళ్ళుద్ది. ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ బయలుదేరదు. ఏమిది? గాలి. నువ్వు గాలిలాగా ఉన్నావా? గాలి అంటే అపవాది, సైతాను. ఎప్పుడు వచ్చింది? అప్పుడు గుర్తొచ్చేట, అయ్యో నేను కిరీటం పోగొట్టుకున్నానే అని. నాకుండి చెప్పులు పోయినవి ఏమండి, అయ్యో వస్త్రాలు పోయినవి, ఉంగరం అంటే ఎన్ని ఉంగరం పట్టుకు వెళ్ళాడో తెలియదు. కాబట్టి ఒక్కసారిగా ఇక్కడ మనషే ఈ రీతిగా పశ్చాత్తపడ్డాడు, ఏడ్చాడు, బతిమాలుకున్నాడు. అలాగనే ఈ తప్పిన కొమ్మగోడిని ఏడ్చాడు. దేనికోసము? నూతన స్వభావం కోసం, నూతన ఆత్మ కోసం, నూతన బలం కోసం, నూతన శక్తి కోసం. ఎవరి దగ్గర ఉన్నవి? ప్రభుని యేసుక్రీస్తు దగ్గర ఉన్నవి. నీకు కావాలంటే ఒక్కసారి యోచిస్తావా? ఏదో కూర్చొని వచ్చి
వెళ్ళిపోవటం కాదు, ఈ వాక్యం మన యొక్క చెవుల్లో జొచ్చి లోనికి వెళ్ళిపోవాలా, అంతరంగంలోనికి యాడికి పోబోయి. కాబట్టి ఒకసారి యోచించండి. నూతన వత్సరము ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి వస్తున్నాడో, అందుకనే ఎంత ఘోర పాపలన్నా, ఒకవేళ అలాగున్నావా, తప్పిన కుమారులాగా ఉన్నావా, నిష్టంగా ఉన్నావా అంటే అండి వెతుకుతున్నా నీ కోసం నా కోసం అని, ఎట్టి పాపినైనా అని ప్రేమతో ప్రేమించి పిలుస్తున్నాడు. వస్తావా? ఈ యొక్క 100 సంవత్సరాలైనా నీ జీవితాన్ని మనం ఇష్టపడుతున్నావా? వాగ్దానం తీసుకుపోతున్నావు, మంచిదే. వాగ్దానం నెరవేర్పు ఉంటే మంచిదే. కానీ అయితే వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తావా? జీవితం చక్క పెట్టుకుంటావా? ఎప్పుడైతే ఆ వ్యక్తి బతిమాలుకున్నాడో, 12 వచ్చిన హెజ్కేలు దినవృత్తాంతములా, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని. ఇప్పుడు ఎవరండి? ఎవరు దేవుడు? తన దేవుడైన. అంతకుముందు తన దేవుడే. కానీ దేవుడిని మర్చిపోయాడు, విడిచిపెట్టాడు. నువ్వు దేవుడు కాదు, మాకు దేవతల్లో చాలా మంది అంటే మనస్సులో విగ్రహంలో ఉంటుంది, అదే దేవత. కాబట్టి తన దేవుడైన యెహోవాను బతిమాలుకోవడం ఉంది. అది దేవుడు నిన్ను బతిలాడుతున్నాడు. ఆనాడు ఆయన బతిలాడుకున్నాడు, ఈరోజు నిన్ను బతిలాడుతున్నాడు. అయ్యా రయ్యా, నా కుమారుడా నీ కోసమే చూస్తున్నాను. నా కుమారుడా నీ వస్తావా? ఈ సంవత్సరమైనా నిజం చక్క పెట్టుకుంటావా? ఆలోచన చేసి బతిమాలు కొంత ఏమైందంటే, అప్పుడు తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించు. బహుగా అంటే హంబుల్ అంటే కింద పడిపోయాడు. బార్లబడి శాస్త్రాంగబడి ఆయన దగ్గర ఏడుస్తూ నేను ఇలాంటి దుర్మార్గునయ్యా, ఇలాంటి దుష్టున్నయ్యా, చేయగా చేశాను, నిన్ను ఎరిగియో అని ఎప్పుడు తగ్గించుకొని విధేయత చూపుతున్నాడు. ఆయనకు ప్రార్థన చేయగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతనికి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు, యెరూషలేములోకి మరలా దేవుని సన్నిధికి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఏమైతే పరిపాలన చేస్తున్నా ఆ పరిపాలనలో మరలా ఇచ్చాడు దేవుడు. అంటే నిన్ను ఒక నియమించి 1000 ఏళ్ల పరిపాలనలో నీకు ఆధిక్యత ఇవ్వబోతున్నాడు. నమ్ముతావా? నమ్మితే పశ్చాత్తపడి ఏడ్చి, అయ్యా ఇక్కడి నుంచి ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా మొదటి నెలలో మొట్టమొదటి తారీఖులో మధ్యాహ్నంలో నేను బతిలాడుచున్నానయ్యా, కాబట్టి నీ యొద్దకు వచ్చి అని పిలుస్తున్నాడు. వస్తావా? సమస్త దుర్ని తీసేసుకుంటావా? తీసేసుకున్నప్పుడు ఏమంటా చూడక చివరిగా 2 కొరింథీ పత్రిక 5:17. 2 కొరింథీ 5:17. జీవించు వారి 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను ఎవడైనా ఎట్టి దుర్మార్గుడైనను, ఎట్టి వ్యాధి గలవాడైనను, ఎట్టి బలహీనుడు గలవాడైనను, ఎట్టి అర్హత లేనివాడంటే ఆయనట క్రీస్తునందు, అంటే క్రీస్తులో అతకబడి క్రీస్తులో తమ జీవితం చక్కబెట్టుకొని, ప్రభువా నా సర్వస్వం నేనేదయ్యా. అందుకనే క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. నూతన సృష్టి, నూతన అంటే కొత్తగా. అరే కొత్తగా మారాడే, అది నడవట్లేదే. యాకోబు అతనికి అంటున్నాడు, టీవీగా నడిచాడు, టీవీగా. మరి ప్రాణం చేసినప్పుడు ఏమో ఎలా జరిగాడు? ఎట్లా నడక మారింది. ఏ నడక? ప్రవర్తన. కుంటివాడైపోయాడు. కాలేండి ఆ యొక్క అండి సడిలిపోయిందంట, సడుగు
తొడగూడు వసిలింది. ఎందుకని? మరి ఎట్లా నడుస్తాడా అంటే ముసలివాళ్ళు అయితే అప్పుడు అటు నడుస్తాం. కానీ ముసలివాడు కాకముందు ఏమండి యాకోబు నడక మారింది. మరి నడక మారుతుందా అండి? అందుకనే 100 సంవత్సరం అండి నడక మారాల, మన తలంపులు మారాల, మన ఉద్దేశాలు మారాల, మన సమస్త మార్పు. కానీ అప్పుడు నీ దేవునికి ఇంపుగా ఉంటావు. ఇక్కడ ఒక్కసారి యోచించి, ప్రభువా నీ యొక్క కృప నాకు అందించి ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నీ వాక్యం వినటానికి వచ్చామయ్యా, కానీ సమయం పోగొట్టుకున్నామయ్యా. మళ్ళా మా గృహాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. కానీ సమయాన్ని ప్రభా మా సిద్ధం చేసుకోవాలంటే మరొకసారి కృప ప్లాన్ చేసుకుందాం. కొద్ది మా దేవునిగాక. కృప మయపల్లో తండ్రి మీకున్నారు. మా మధ్యలో తండ్రి మనిషి నుంచి యోధ దేశాన్ని పరిపాలన చేస్తున్నవాడు, కానీ తన యొక్క జీవితము నీకు వ్యతిరేకంగా ఉంది ప్రభువా. మా జీవితం కూడా అలా వ్యతిరేకం ఉందేమో. చేరాని కార్యములు చేసి ప్రభువా నీకు ప్రభువా మేము అవమానం తెచ్చున్నామేమో ప్రభా, క్షమించయ్యా. ప్రభా పేరుకు మాత్రం కూర్చున్నామయ్యా, ఇక్కడ చేరి ఉన్నాం. కానీ ప్రభా నీ వాక్యం పట్ల మేము తండ్రి ఆసక్తి చూపలేక, మా జీవితాలను చక్కబెట్టుకోలేకుండా ఏదో ప్రభా నామకార్థం కూర్చొని వచ్చి వెళ్ళిపోవడం కాదు ప్రభా. ఈ నూతన సంవత్సరం వచ్చినవంటే ప్రభా ఏదో ఒకటి తెలుసుకొని ప్రభా తీర్మానం చేసుకొని మా అంతరంగాన్ని ప్రభా మేము శుద్ధి చేసుకుంటున్నాం. ఇక నుంచి ప్రభా మీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ ఉండాలని ఆశ కలిగి ఉన్నాం ప్రభా. ఈ లోకం అశాశ్వతం, అదిగో పరలోక రాజ్యం శాసనం కాబట్టి ఆ రాజ్యములో ప్రేమించాలంటే నా ప్రవర్తన దిద్దుకుంటున్నానయ్యా, నా నవని దిద్దుకుంటున్నాను. నేను నీకు హితముగా ఉండటానికి సాయం చేయం తండ్రి. ఇదిగో కూడి వచ్చిన కుటుంబాలను దీవించండి, ప్రతి కుటుంబాలకు క్షేమారం తెచ్చి ఎలాంటి కొదవ లేకుండా ప్రతి ఒక్కరిని మీ కృపలో వద్దపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.